కాబూలీ చనా కర్రీ పూరీలోకైనా చపాతీలోకైనా రైస్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కర్రీ. మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, చేసి చూడండి. నైట్ అంతా నానబెట్టుకోవాలి శనగల్ని, తర్వాత ఉడికించుకోవాలి. చేసే ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక 3-4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. పసుపు మొత్తం ఆనియన్స్కి పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ తయారు చేసుకుందాం. టమాటాని తీసుకొని 3-4 అందులో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సాల్ట్ వేసి పైన చూపిస్తున్న విధంగా ప్యూరీలా చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఈ ప్యూరీని వేసి బాగా కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. మూత తీసి చూడండి మగ్గిపోయాయి. ఇప్పుడు ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప కూడా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఉప్పు అండ్ కారం బాగా కలుపుతూ పట్టించండి మసాలాకి మొత్తం. దాని తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా. కలుపుకున్న తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆల్ మిక్స్డ్ గరం మసాలా నేను యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా వాడచ్చు. ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. చాలా కష్టపడి తీస్తున్నానండి వీడియోస్, ప్లీజ్ లైక్ చేయండి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మీ గ్రేవీకి కన్సిస్టెన్సీని బట్టి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనియండి. ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ